చేస్తే చంప మీద కొడతారు. దూరం వెళ్ళు, దూరం నుంచి చెప్పారక్క ప్లీజ్. హలో అందరికీ, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నా మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను. నాకు చాలా ఇష్టము. అయితే మీరు ఇంతకుముందు ఒక క్లిప్ చూసినారు కదా, బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష ఎపిసోడ్లది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. నాకైతే శ్రీముఖి చాలా ఓవర్ చేసింది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ టీం వాళ్ళు కామనర్స్ని పిలిచినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్చుకోండి. స్టేజ్ మీదకి పిలిచి ఎట్లా పడితే అట్లా మాటలని డిస్రెస్పెక్ట్ చేసి పంపించుడు కాదు. మీరు ఆడిషన్స్ తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. అక్కడ మీరు అన్నీ చూసిన తర్వాతనే ఈ పర్సన్ మనకి ఎలిజిబులా కాదా ముందు రౌండ్స్ కానీ మీరు నెక్స్ట్ రౌండ్లో వేస్తారు. అట్లా వేసినప్పుడే ఆ పర్సన్ మీకు ఎలిజిబుల్ కాదనిపించినప్పుడు మీరు అక్కడనే ఎలిమినేట్ చేయండి. అంతేగాని స్టేజ్ మీద వరకు తీసుకొచ్చి చెంప మగలు కొడతా అని పేపర్లు మొహం మీద పడేసి లేచి వెళ్ళిపోడు వర్స్ట్ బిహేవియర్ శ్రీముఖిది. శ్రీముఖి, నువ్వు నోరు కంట్రోల్లో పెట్టుకొని యాంకరింగ్ చేయి. ఒకవేళ నీకు చేయనికే చేత కాకపోతే నువ్వు పక్కకు జరుగుపో, నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చేస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడికైనా వచ్చినావు మళ్ళీ అక్కడికే పోతావు. ఏదో నువ్వు టాప్లో ఉన్నావు కదా, ఏదన్నా నడుస్తుందని అనుకుంటున్నట్టు నీ మనసుకి. చాలా చాలా వర్స్ట్ బిహేవియర్. కెరియర్ బిగినింగ్లో నువ్వు కూడా ఇట్లాంటి రిజెక్షన్స్ చాలా ఫేస్ చేసి ఉంటావు. అప్పుడు నిన్ను కూడా ఎవడన్నా చెంప పగలు కొడతా అంటే అప్పుడు అర్థమవుతుండే.